మనం ఒక ఇది కూడా మనం చూస్తున్న ఒక బ్రేకింగ్ కూడా రక్షణ శాఖ దగ్గర నుంచి ఏవైతే పాకిస్తాన్ దాడులు చేసిందో మన దగ్గర ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు, పాకిస్తాన్ చేసిన ప్రతి దాడిని మేము తిప్పికొట్టాం అనే ఒక ప్రకటన రక్షణ శాఖ నుంచి వస్తున్న పరిస్థితి. ఒక 10 కీ టేక్అవేస్ నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు ఉదయం వరకు ఏం జరిగింది అనేది కనుక ఒక్కసారి తీసుకుంటే ఇస్మాయిల్, ఒకవైపు S-400 కావచ్చు, ఇక్కడ INS విక్రాంత్ కావచ్చు, చాలా సమర్థంగా పనిచేశాయి. షహబాజ్ షరీఫ్ పాక్ ప్రధాని ఒక బంకర్లో దాక్కోవాల్సిన పరిస్థితి. పాకిస్తాన్లోని కీలక నగరాల్ని భారత్ టార్గెట్ చేసుకుంది, ఎందుకంటే పాకిస్తాన్ ప్రవోక్ చేసిన పరిస్థితి. అటు జమ్మూ ప్రాంతం దగ్గర నుంచి చాలా ప్రాంతాలు, పఠాన్కోట్ దగ్గర నుంచి చాలా ప్రాంతాలని టార్గెట్ చేసి మిసైల్ దాడి చేసే ప్రయత్నం, డ్రోన్ దాడి చేసే ప్రయత్నం పాకిస్తాన్ నుంచి మనకు వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఏకంగా 12 ప్రాంతాల్లో దాడికి, 15 ప్రాంతాల్లో దాడికి పాకిస్తాన్ ప్రయత్నించిన నేపథ్యంలో ఆ దాడులన్నింటినీ కూడా తిప్పికొట్టిన పరిస్థితి. అటు కంప్లీట్గా రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ 3 ప్రాంతాల్లోని బార్డరింగ్ సిటీస్, కీ ప్రాంతాలు, దాంతోపాటుగా ఆర్మీ బేస్లు ఉన్న ప్రాంతాలు, వీటన్నిటిని కూడా చెప్తున్నారు. సో ఇలా మనం ఇందులో చూస్తున్నది ఈ 10 ప్రాంతాల్లో జరిగిన దాడిని కూడా తిప్పికొట్టగలిగే సమర్థంగా అనేది మరొక టేక్అవే. డెఫినెట్గా మనం పాకిస్తాన్ 8 గంటల ప్రాంతంలో ఈవినింగ్ స్టార్ట్ చేసినటువంటి ఒక ప్రొవొకేటివ్, అదేవిధంగా ఒక విధంగా చూడాలంటే డైరెక్ట్ ఏదైతే డిఫెన్స్ సంబంధించినటువంటి పూర్తిగా ఎస్టాబ్లిష్మెంట్ మీద చేసినటువంటి అటాక్. వాళ్ళు పాకిస్తాన్ ఫస్ట్ చాలామంది దీన్ని ఒక ప్రోబింగ్ అటాక్ కూడా అని అన్నారు. అంటే భారత్ ఒకవేళ మనం మిసైల్స్ వేస్తే, ఒకవేళ మనం డ్రోన్స్ పంపిస్తే ఎటువంటి యాంటీ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని లాంచ్ చేస్తుంది అనేటువంటి ఒక ప్రోబ్ కూడా పాకిస్తాన్ వైపు నుంచి జరిగింది అనేటువంటి డిస్కషన్ వస్తుంది. అంటే మనం ఏ టెక్నాలజీని వాడతాం, మన టెక్నాలజీ ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తున్నటువంటిది. బట్ డెఫినెట్గా S-400 అనేటువంటిది రాత్రి ఒక గేమ్ చేంజర్గా లాగా అనిపించింది పాకిస్తాన్కి సంబంధించి. ఇకపైన వాళ్ళ దగ్గర హతాఫ్ అండ్ అదేవిధంగా వాళ్ళ దగ్గర ఘోరీ అనేటువంటి లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి. వాళ్ళు లాస్ట్ టైం రాత్రి జరిగినటువంటి దాడి ఒక విధంగా చూసుకుంటే మనం హమాస్ ఇజ్రాయెల్ మీద చేసినటువంటి ఒక దాడితో దీన్ని కంపేర్ చేయటూ చీప్ క్వాలిటీ ఏవైతే మిసైల్స్ ఉన్నాయో, డ్రోన్స్ ఉన్నాయో వాటితో దాడి చేసింది అనేటువంటిది ఇప్పటివరకు బేసిక్గా ప్రైమరీగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో అది ప్రోబింగ్ అటాక్ కావచ్చు. ఒకవేళ వాళ్ళు లాంగ్ రేంజ్ మిసైల్స్ వాడినప్పటికీ కూడా ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా ఉంది. పూర్తిగా మన డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ని అది ఇమ్యూన్ చేయగలిగింది, పూర్తిగా ప్రొటెక్టివ్గా ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెండో ప్రధానమైనటువంటి విషయం ఒక్కసారి నేను చెప్పాలనుకుంటున్నాను, ఇది ప్రొవొకేటింగ్గా పాకిస్తాన్కి వచ్చిన దానికి మనం ఇచ్చినటువంటి రిటాలియేషన్ మాత్రమే. మనం ఒక పూర్తి స్థాయి అగ్రెసివ్, లేకుంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఫ్రంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డిమాలిష్ చేసే విధంగా ఒక అగ్రెసివ్ వార్ అనేటువంటిది, అగ్రెసివ్ అటాక్ అనేది ఇంకా పూర్తి స్థాయిలో మనం స్టార్ట్ చేయలేదు బిందు. ఎగ్జాక్ట్గా మనం ఒక విజువల్ ఇప్పటిదాకా మనకు కనిపిస్తుంది, ఏ విధంగా ఒక డ్రోన్ని కానీ లేకపోతే ఒక మిసైల్ని కానీ S-400 ఇంటర్సెప్ట్ చేయగలిగింది, ఇమ్మీడియట్గా దాడి చేయింది. HQ-9 గురించి మాట్లాడాము అంతకుముందు వివిధ వ్యవస్థలు అన్నీ కూడా చైనా నుంచి తీసుకున్నవే పాకిస్తాన్. మన ఇంటర్నెట్లో కానీ జనరల్ టాపిక్ ఏంటంటే చైనా మాల్ అంటే పనికిరానిది, చాలా చీప్ క్వాలిటీది అని మరొకసారి ప్రూవ్ అయినట్టు కదా ఇప్పుడు ఇంటర్నెట్లో పెద్ద హాట్ టాపిక్ అది. డెఫినెట్గా చైనీస్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు వాడుతున్నటువంటి టెక్నాలజీనే పాకిస్తాన్కి ఇచ్చారు. కానీ పాకిస్తాన్ మనం చూసుకుంటే మనం ఒకటి రాడార్లకు సంబంధించి స్టెల్త్ అనేటువంటి ఒక పదాన్ని వాడతారు. అది స్టెల్త్ మిసైల్స్ కావచ్చు, లేకుంటే స్టెల్త్ ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, వార్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఈ స్టెల్త్కి ఏంటుందంటే స్టెల్త్ టెక్నాలజీ ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ లేకుంటే మిసైల్స్ రాడార్కు కనబడవు ఇవి రాడార్లో. బట్ మనకు సంబంధించి మనం పాకిస్తాన్కి సంబంధించిన F-16లను, JF-17లను విత్ స్టెల్త్ టెక్నాలజీ ఉన్నప్పటికీ మనం కూల్చేసాం. కానీ మనం డైరెక్ట్గా పాకిస్తాన్ టెరిటరీలోకి, పాకిస్తాన్ డైరెక్ట్, నేను కేవలం POK గురించి మాట్లాడలేదు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి మాట్లాడలేదు, డైరెక్ట్ పాకిస్తాన్ ల్యాండ్ మీదకి వెళ్ళి మనం అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాం. వాటిలో మనం స్కాల్ప్ మిసైల్స్ వాడాము, అట్ ద సేమ్ టైం కొన్ని డ్రోన్స్ కూడా వాడడం జరిగింది. కానీ ఎక్కడ కూడా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని డిటెక్ట్ కాలేదు. మనం చూసుకుంటే ఏప్రిల్ 22 నుంచి పాకిస్తాన్కు ప్రతి 2 రోజులకు ఒక ప్రకటన చేస్తుంది, భారత్ ఏ సమయంలో మా పైన దాడి చేయొచ్చు, ఇండియా రేపు దాడి చేస్తుంది, 24 గంటలు భారత్ దాడి చేస్తుంది. ఇవన్నీ ప్రకటనలు చేస్తున్నట్టు వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు. ఇండియా అటాక్ జరుగుతుంది, ఇండియా స్పెసిఫిక్గా ఉగ్రవాద శిబిరాలు కొడుతున్నటువంటి ప్రిపేర్నెస్ ఉన్నారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే మా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా పవర్ఫుల్, మేము HQ-9ని వాడుతున్నాం అని అనుకున్నారు. కానీ అది చైనీస్ మేడ్ అనేటువంటిది మరొకసారి డొల్లతనం బయటపడింది. రెండో విషయం కూడా చెప్తాను, పాకిస్తాన్కు F-16 ఇస్తున్నటువంటి సమయంలో అమెరికా కూడా చాలా ఆందోళనకు గురైంది. ఒక పెద్ద విమానం ఏదైతే ప్రపంచంలో దీన్ని చూపెట్టి దీన్ని మించినటువంటి విమానం లేదు అని అమెరికా చెప్తున్న టైంలో ఈ విమానాన్ని పాకిస్తాన్ పైలట్లు ఏం చేస్తారు అనేటువంటి ఒక భయం డెఫినెట్గా అమెరికాకు ఉండింది. ఇండియాకు వ్యతిరేకంగా, సుఖోయిలకు వ్యతిరేకంగా దాన్ని వాడద్దు అనేటువంటి ఒక అగ్రిమెంట్ కూడా పాకిస్తాన్ ఉంది. మనం నిన్న F-16లను కూల్చేశాం. సో డెఫినెట్గా మనకు చూసుకుంటే మనకంటే F-16 కంటే బ్యాక్వర్డ్ ఉన్నటువంటి జనరేషన్స్, పాత జనరేషన్స్ సంబంధించినటువంటి విమానాలతో మనం F-16ని కూల్చేయడం జరిగింది. సో అమెరికా
టెక్నాలజీ అనేటువంటి దాన్ని కూడా పూర్తిగా మనం తుత్తునీలు చేయగలిగాం, అంటే దాన్ని పూర్తిగా పడగొట్టగలిగాం. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్కి ఎవరైనా ఆయుధాలు ఇవ్వాలన్నా కానీ వాళ్ళ ఆయుధాల డొల్లతనం బయటపడుతుందని ఆయుధాలు ఇచ్చే సిచ్యువేషన్ కూడా లేదు. బట్ పాకిస్తాన్ ఒక్క సిచ్యువేషన్ మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వెనక్కి తగ్గుతుందా, ఎందుకంటే మనల్ని వాళ్ళు మన ఎయిర్ స్పేస్ని ఏం చేయాలని అర్థమవుతుంది. సో వాళ్ళు రాత్రి నుంచి పెద్ద ఎత్తున ట్యాంక్స్, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఈ మొత్తం మోటార్స్ ఉన్నాయో షెల్లింగ్ చేయడానికి, అవి బార్డర్కి ఇంకా క్లోజ్గా తీసుకొస్తున్నారు అని చెప్పాలి. మనం అమృత్సర్ లాంటి ఏరియాలో ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి డిపిఆర్ఓ అదేవిధంగా ఆర్బీసీ వాళ్ళు ఇప్పటికే అడ్వైజరీ ఇచ్చారు, మీరు ఎవరు కూడా బయటికి రావద్దు, డేలో కూడా కంప్లీట్గా ఇళ్లలో ఉండండి, కిటికీల దగ్గరికి రావద్దు, లోపల రూమ్స్లో మీరు ఇంట్లో ఉన్నటువంటి లోపల రూమ్స్లో ఉండండి, ఫైరింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. చాలా బార్డర్తో ఉన్నటువంటి సిటీ కాబట్టి అమృత్సర్ లాంటి చోట, పంజాబ్లో చాలా చోట్ల ఇటువంటి అడ్వైజరీ వచ్చింది. సో డే లైట్లో కూడా ఈరోజు ఈ కాంబాట్ అనేటువంటిది లేకుంటే ఈ షెల్లింగ్ అనేటువంటిది ఒకవైపు రెండు చోట్ల నుంచి కూడా ఈ ఫైరింగ్ అనేటువంటిది కొనసాగే అవకాశం ఉంది. యా